డీలిమిటేషన్ విషయంలో కానివ్వండి అన్ని మీరు కూడా చూస్తూ ఉన్నారు. దాని విషయంలో ఈరోజు గౌరవనీయులు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మీ అందరికీ పరిచయం, ఎమ్మెల్యే గారు, బీజేపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పార్టీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా అక్కడ రితీష్ రాథోడ్ గారు నిర్మల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, పుల్లారావు యాదవ్ గారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్, నేను పిఎల్ శ్రీనివాస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఇప్పుడు గౌరవనీయులు శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానివ్వండి జరిగేటువంటి విషయాల విషయంలో డీలిమిటేషన్ మహిళా విషయంలో వారు ఈరోజు మీ ముందు మాట్లాడతారు. దయచేసి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. రెడీయా? అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. ఈరోజు డీలిమిటేషన్ అంశం లోపల అనేకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ పూటకొక మాట మాట్లాడేటువంటి ప్రతిపక్ష నేతలకు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలతో పాటు యావత్ ప్రజానీకానికి దీని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి అపోహలు కల్పిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి క్లారిఫికేషన్ ఇస్తూ వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మిత్రులారా, నిన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. అంబేద్కర్ గారిని స్మరిస్తూనే మనకు భారతదేశ రాజ్యాంగం ముందుగా గుర్తొస్తుంది. ఏ భారతదేశ రాజ్యాంగాన్ని వారు గొప్పగా ప్రపంచంలోనే అతి గొప్పగా రచించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగ స్ఫూర్తితో చేసినటువంటి ఈ డీలిమిటేషన్కి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ముందుగా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది మీ కాంగ్రెస్ పార్టీలైనా లేక రేవంత్ రెడ్డి గారి పర్సనల్ అయినా ముందు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు మాట్లాడినటువంటి అంశాలు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మరి ఖర్గే గారు కానీ మాట్లాడకుండా కేవలం ఈ అంశాన్ని మీరు మాత్రమే ఒక తప్పుడు అవగాహనతోటి ప్రజల్లోకి తప్పుడు నరేషన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం మేమే ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చామని వారు చెప్పడం చూస్తుంటే బాధ కలగడమే కాదు, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడంగా భావిస్తూ ఉన్నాం. నిన్న వారు రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మేము ఇచ్చామంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. రాజ్యాంగం ముందు రేవంత్ రెడ్డి గారు చదువుకుంటే రాజ్యాంగం లోపల కాన్స్టిట్యూషన్ ముందుగా ప్రియాంబుల్ ఉంటుంది. ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా డూ దేర్ బై అడాప్ట్, ఇనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగాన్ని తమకు తామే ఇచ్చుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగం చెప్తా ఉన్నది. మరి అలాంటి ఈ రాజ్యాంగం నేను ఇచ్చానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం బాధాకరం. ముందుగా డీలిమిటేషన్ గురించి రెండు ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నేను సబ్జెక్టులోకి వెళ్ళదలుచుకున్నాను. ఈరోజు నేను మాట్లాడే ప్రతి అంశం కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలతోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. ముందుగా డీలిమిటేషన్ ప్రక్రియ ముందు నేను వివరిస్తాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్తో కన్సల్ట్ చేసిన తర్వాత డీలిమిటేషన్ కమిటీని అపాయింట్ చేస్తుంది. ఆ డీలిమిటేషన్ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పాటు సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి మెంబర్గా ఉంటారు. అలాంటి డీలిమిటేషన్ కమిటీ రాజ్యాంగబద్ధంగా అపాయింట్ చేయబడేటువంటి కమిటీ. దాంట్లో ఆర్టికల్ 82, ఆర్టికల్ 82
ఈ రాజ్యాంగంలో రచించుకోబడినటువంటి ఆర్టికల్ చాలా స్పష్టంగా డీలిమిటేషన్ ఎవ్రీ 10 yearsకి జరిగేటువంటి సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరుపుకోవాలని చెప్పి ఆర్టికల్ 82 చెప్తా ఉన్నది. మరి అదే మాదిరిగా ఆర్టికల్ 170 డివిజన్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి చాలా స్పష్టంగా మరి వివరించడం జరిగింది. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగంలో పార్లమెంట్ ద్వారా ప్రెసిడెంట్ అపాయింట్ చేసేటువంటి కమిషన్ ద్వారా నిష్పాక్షికంగా జరిగేటువంటి ఈ ప్రక్రియ ఇది. నేను అడుగుతా ఉన్నాను, 1952లో 1962లో 1972 2002 4 సార్లు మరి డీలిమిటేషన్ జరిగింది. 1952లో డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సీట్లన్నీ 1962లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు డీలిమిటేషన్లో అప్పుడున్నటువంటి సీట్లు ఎన్ని మరి 72లో ఎందుకు తగ్గినాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకంటే దాంట్లో మీరు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా భారతదేశం ఒక యూనిట్గా పాపులేషన్ ప్రకారమే డీలిమిటేషన్ జరగాలని చెప్పేసి మీరు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం మరి 1952లో జరిగినటువంటి డీలిమిటేషన్లో 1962లో జరిగినటువంటి డీలిమిటేషన్లో, ఎందుకంటే 52లో జరిగినప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్, ఫెడరేషన్స్, యునైటెడ్ ప్రొవిజన్స్ అని ఉండేటివి. ఇండిపెండెన్స్ తర్వాత రాష్ట్రాలన్నీ కూడా యూనియన్ టెరిటరీస్గా మారినాయి. మరి దాని తర్వాత ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 మీరు కంట్రీ యొక్క యూనిట్గా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో 1962లో ఈ తెలుగు రాష్ట్రాలకు 43 సీట్లు ఉండే. మీరు తీసుకొచ్చినటువంటి 1972 డీలిమిటేషన్లో తెలుగు రాష్ట్రాలకు 42 సీట్లు, అంటే ఒక సీట్ తగ్గించారు. అంటే మీరు చేసినటువంటి డీలిమిటేషన్లో ఈ ప్రాంతంలో సీట్ తగ్గింది, 42 పోయి 43 పోయి 42 అయినాయి. దాని తర్వాత ఇదే 1972లో అప్పుడున్నటువంటి 58 కోట్ల జనాభా ప్రతిపాదిక మీద ఈ దేశంలో 542 తర్వాత 43గా 543 సీట్లు ఈ దేశంలో ఆ రోజు నిర్ణయించబడ్డాయి. కానీ ఈరోజు మన జనాభా 140 కోట్లు. అంటే జనాభా ప్రతిపాదిక మీద ఈరోజు అదే 542 సీట్లకు మనం లిమిట్ అవ్వడం వలన ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ యాజ్ పర్ ద పాపులేషన్ టు ఎస్సీ ఎస్టీ, మన రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు ప్రపోర్షనేట్గా జనాభా ప్రతిపాదిక మీద వారికి రిప్రజెంటేషన్ కల్పించాలంటే మరి వారికి అన్యాయం జరగకూడదని ఈరోజు 50% సీట్లు పెంచి 850 పార్లమెంట్ సీట్లు పెంచడం వలన దాదాపు 80 మంది ఎస్సీ ఎస్టీలకు ఈరోజు పార్లమెంట్లో ప్రాతినిధ్యం కలుగుతుంటే అది ఓర్వలేక చూడలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు 542కే లిమిట్ చేయండి, 850 సీట్లు పెంచొద్దు అని చెప్తుంటే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. అదే మాదిరిగా 33% మహిళా రిజర్వేషన్లకి మీరు 542 ప్రకారం మీరు తీసుకుంటే వారికి వచ్చే సీట్లు 542 43 ఇంటూ 33% తీసుకుంటే 170 సీట్లు వస్తాయి. అదే మాదిరిగా మీరు 850 ప్రపోర్షనేట్గా 33% తీసుకుంటే వారికి దాదాపుగా 270 అప్రాక్సిమేట్లీ హ్యావ్ టు క్యాల్కులేట్ దిస్. అంటే దాదాపుగా ఈరోజు మహిళలకు ప్రాతినిధ్యం మరి 33% ఆఫ్ 850 సీట్స్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు మీరు మహిళా రిప్రజెంటేషన్ కోరుకోవడం లేదా? మహిళలకు సీటు పెరగడం మీకు ఇష్టం లేదా? మహిళల కోసము మరి ఎస్సీ ఎస్టీల కోసం ప్రాతినిధ్యం పెరుగుతుంటే మీరు చూడలేక ఈరోజు మీరు 543కే మీరు కన్స్ట్రెయిన్ కావాలని, సీట్లు పెరగొద్దని మీరు ఈరోజు కొత్త నాటకం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రకరకాలుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు.
రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే ఒక హైబ్రిడ్ పాలసీ అని, కొత్త పాలసీ. ప్రపంచంలో ఎవరు ఆలోచించని విధంగా ఒక కొత్త హైబ్రిడ్ పాలసీ అంటాడు. మరి హైబ్రిడ్ పాలసీ దానికి ఒక టెక్నికాలిటీ లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు. వారు మాట్లాడే అంశానికి రాజ్యాంగంలో ఎక్కడ లేనటువంటి అంశం, రాజ్యాంగంలో ఎవరు రచించినటువంటి అంశం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేసి ఒక జిఎస్డిపి అట. జిఎస్డిపి అంటే నాకు అనిపిస్తుంది ఆయన చెప్పిన జిఎస్డిపి అంటే ఇది గాంధీస్ డీలిమిటేషన్ ప్రొసీజర్ అనుకుంటా. అంటే గాంధీలు చెప్పినట్టుగానే డీలిమిటేషన్ జరగాలంటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు కోరుకునేది జనాభా ప్రతిపాదిక మీద ఈరోజు ప్రాతినిధ్యం ఉండాలని జనాభా ప్రతిపాదిక మీద రాజ్యాంగం రచించబడ్డది. అయితే ఈ అంశం లోపల కొత్త ఆలోచనతోటి వీరు ఈ హైబ్రిడ్ అని చెప్తా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, జనాభా ప్రతిపాదిక మీదనే ఒకవేళ మీరు గతంలో 62లో 72లో చేసినట్లు జనాభా ప్రతిపాదిక మీదనే చేసుంటే సదరన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందని నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన విధానం తీసుకొచ్చి ప్రపోర్షనేట్గా అన్ని రాష్ట్రాలకు 53% రిప్రజెంటేషన్ పెంచడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో మహిళలకు, అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలకు సమాంతరమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంటుందని ఒక కొత్త ఆలోచనతోటి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేకూర్చాలంటే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ నరేంద్ర మోడీ గారికి మంచి పేరు వస్తుందో, ఎక్కడ భారతీయ జనతా పార్టీకి ఈరోజు ప్రజలు అభిమానిస్తారో, కాబట్టి ఒక తప్పుడు నరేషన్ని క్రియేట్ చేసేసి భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు స్టాటిస్టిక్ ప్రకారం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. నేను చెప్పే మాటలు ఏ ఒక తప్పున్నా నేను దేనికైనా సిద్ధం, ఓపెన్ డిబేట్కి సిద్ధం. దీనివల్ల మేము ప్రపోజ్ చేసేటువంటి ఈ కొత్త ప్రపోజల్ వల్ల, కొత్త డీలిమిటేషన్ ప్రొసీజర్ వల్ల సౌత్ ఇండియాకి లాభం జరుగుతున్నది. మీ ప్రపోజల్ వల్ల సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతున్నది. నేను ఆధారాలతోటి నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ డిబేట్కి నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఎట్లనో చెప్తా వినండి. ఈరోజు డీలిమిటేషన్ మీరు చేసినటువంటి 62, 72 డీలిమిటేషన్లో సౌత్కి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికే, తెలుగు రాష్ట్రాలకే ఒక సీటు తగ్గి అన్యాయం జరిగింది. 72 నుంచి ఇప్పటి వరకు మనకు సీట్లు పెరగలే, ఉల్టా సీట్లు తగ్గినాయి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కాదు, యావత్ భారతదేశంలో సౌత్ ఇండియాకి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ వలన ఇప్పుడు ఉన్నటువంటి 24% సీట్లు, నేను లెక్కలతో సహా నేను ఈ కాపీ నేను మీకు ఈరోజు నేను మీకు రిలీజ్ చేస్తాను. ఈరోజు సౌత్ ఇండియాలో కరెంట్ సీట్స్ 129 ఉన్నాయి. అంటే 24% రిప్రజెంటేషన్ సౌత్ ఇండియాకు ఉన్నది. అది మీరు తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల, మీరు తీసుకొచ్చినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలో 1972 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ రిప్రజెంటేషన్ 24%, అంటే 129. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసేటువంటి డీలిమిటేషన్ ద్వారా ఈరోజు మనకు 198 స్థానాలు వస్తూ ఉన్నాయి. అంటే మన పర్సంటేజ్ పెరిగింది. వేరస్ మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు, మీరు చెప్పినట్టు పాపులేషన్ బేసిస్ మీద అయ్యి ఉంటే మనకు ఆ ప్రపోర్షనేట్ మోడల్ 2011 సెన్సెస్ పాపులేషన్ మోడల్ తీసుకుంటే మనకు 171 సీట్లు మాత్రమే వస్తాయి. అదే మాదిరిగా ఎలక్ట్రల్ ట్రెండ్ మోడల్ తీసుకుంటే 2025 ఎలక్ట్రల్ ట్రెండ్ మోడల్ తీసుకుంటే 159 వస్తాయి. ఈరోజు 159 కాదని, 171 కాదని, సదరన్ స్టేట్స్కి న్యాయం జరగాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా 198 సీట్లను ప్రపోజ్ చేసి కొత్తగా డీలిమిటేషన్లో సౌత్కి న్యాయం చేస్తే చూడలేక, ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు కొత్త ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచన వెనుక కూడా నాకు రాజకీయాలు అర్థమైనాయి. వారు ఆలోచన ఎందుకు చేస్తూ ఉన్నారంటే, వారు చేసినటువంటి ఈ ఆలోచన వల్ల సౌత్కి అన్యాయం చేసి సౌత్ నోట్లో మట్టి కొట్టి ఆయన ఒక కొత్త ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దృష్టి అంతా కూడా ఖర్గే సీటు మీద ఉన్నది.
ఖర్గే గారు రిటైర్డ్ అయిపోతే ఆ ఖర్గే సీటు దక్కించుకోవాలా. కాబట్టి నేను నార్త్ కూడా న్యాయం చేసిన, కొత్త స్ట్రాటజీతో సౌత్కి అన్యాయం చేసిన, సౌత్ ఇండియాకి అన్యాయం చేసి నార్త్ ఇండియాకి న్యాయం చేసిన, కాబట్టి నేను ఎలిజిబుల్, పార్టీ ప్రెసిడెంట్, నేషనల్ పార్టీ ప్రెసిడెంట్కి ఎలిజిబుల్ అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రమోషన్ కోసం, రాహుల్ గాంధీని మంచి చేసుకోవడం కోసం, గాంధీ ఫ్యామిలీని మంచి చేసుకోవడం కోసం, నార్త్లో వారికి యాక్సెప్టెన్స్ రావాలని కొత్త ఆలోచనతోటి సౌత్ ఇండియాకి అన్యాయం చేయాలని ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చిండు. ఈ ప్రపోజల్ వల్ల సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. ఈరోజు ఈ మోడల్, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన మోడల్ వల్లనే ఈరోజు సౌత్ ఇండియాకు న్యాయం జరుగుతుంది. అత్యధికంగా 198 సీట్లతోటి సౌత్ ఇండియాకు న్యాయం జరుగుతుంది. ఇది నేను కాదు, గణాంకాలు చెప్తాను. మరి ఇంత స్పష్టంగా గణాంకాలు చెప్తా ఉంటే ఒక కొత్త నరేషన్ పెట్టేసి సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, దీనివల్ల సౌత్ ఇండియాలో సీట్లు తగ్గిపోతున్నాయన్న కొత్త నరేషన్ క్రియేట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ డాటా ప్రకారం చెప్తా ఉన్నారో నేను అన్ని ఆధారాలతో వస్తాను. ఈ రాజ్యాంగ పుస్తకంలో రచించినటువంటి అనేకమైనటువంటి అంశాలతో పాటు నేను అన్ని ఆధారాలతోటి మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఏ మీడియా పాయింట్లో మీరు కూర్చుంటారో చెప్పండి, మరి దీనికి డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను. కేవలం అబద్ధమైన, గట్టిగా చెప్తా అబద్ధమైన ఏదో ఒక రకంగా నరేషన్ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది కాబట్టి ఈరోజు మరి ఏదో ఒక కొత్త నరేషన్ తోటి సబ్జెక్ట్ని డైవర్ట్ చేసే దిశగా మీరు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసలు మీ భయం ఏందని అడుగుతా ఉన్నా. ఇదే పాపులేషన్ బేసిస్ మీద మీరు చెప్పినటువంటి, మీ రాహుల్ గాంధీ చెప్పినట్టు పాపులేషన్ బేసిస్ మీద తీసుకుంటే సౌత్ ఇండియాకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బర్త్ కంట్రోల్ని సౌత్ ఇండియాలో అప్పుడు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మరి సౌత్ ఇండియా అన్యాయం జరగొద్దని గతంలో అమెండ్మెంట్ 48 అమెండ్మెంట్ ప్రకారం కూడా ఆ రోజు వాజ్పేయి గారు సౌత్ ఇండియాకు అన్యాయం జరగొద్దనే ఆ రోజు 48 అమెండ్మెంట్ తీసుకొచ్చి డీలిమిటేషన్ 25 సంవత్సరాలు పోస్ట్పోన్ చేశారు. మరి ఎంతకాలం పోస్ట్పోన్ చేస్తాం? ఎప్పటికైనా ఆ వేరియేషన్ ఉంటుంది కదా. మరి అందరికీ న్యాయం చేయాలంటే ఒక ఫార్ములా కావాలి కదా. ప్రపోజ్ రిప్రజెంటేషన్ జరగాల, మహిళలకు న్యాయం జరగాల, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాల, అన్ని ప్రాంతాలకు ప్రపోర్షనేట్గా రిప్రజెంటేషన్ పెరగాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక ఆలోచన చేసి అన్ని రాష్ట్రాలకు సమానంగా ఈరోజు న్యాయం చేయాలని 50%, 52%, 53% వస్తుంది పెంచినటువంటి దీని ప్రకారం 53% రిజర్వేషన్ని మరి డీలిమిటేషన్లో సీట్లను పెంచితే దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని కూడా ఏదో ఒక రకంగా ప్రజలకు అబద్ధ ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతకన్నా ఘోరం ఒకటి ఉంటుందా, ఇంతకన్నా అన్యాయం ఒకటి ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కొత్తగా సౌత్ నార్త్ అనే ఒక కొత్త ఆలోచన విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఆర్టికల్ 1 చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆర్టికల్ 1 చెప్తా ఉన్నది. దేశమంతా ఒకటే, మనమంతా ఒకటే అని చెప్తా ఉంటే ఈరోజు మరి కొత్తగా ఒక ఆలోచన, అసలు రేవంత్ రెడ్డి ఆలోచన లేకుంటే ఇది రాహుల్ గాంధీ ఆలోచన, ముందు స్పష్టత రావాలా. మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ నార్త్ సౌత్ అనేది ఒక లింక్ పెట్టి మరి ఒక డిస్క్రిమినేషన్ ఉందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి ఈ నార్త్ సౌత్ అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారి ఆలోచన, రాహుల్ గాంధీ గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ లైనా ముందు స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే నేను అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ పునాదే, కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి పునాదే ఆ రోజు ఏవో హ్యూమ్ అన్న ఒక బ్రిటిషర్ స్థాపించినటువంటి పార్టీ. మరి బ్రిటిషర్ స్థాపించినట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒకే ఆలోచన చేస్తుంది, డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఎందుకంటే బ్రిటిషర్ ఆలోచన అది. ఆ రోజు మీరు ఒకసారి చూసినట్టయితే లార్డ్ కుర్జాన్ అని ఆ రోజు ఆయన కూడా ఇదే పాలసీని ఇంప్లిమెంట్ చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటే ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పాలించారు. అదే సంతతికి జాతికి చెందినటువంటి ఏవో హూమ్ స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కూడా అదే ఉన్నట్టుంది, డివైడ్ అండ్ రూల్ పాలసీ. దానికోసం ఈరోజు కొత్త కొత్త ఆలోచనలతో ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలని, ఏదో ఒక రకంగా మరి ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, ఇది మీ ఆలోచన విధానమా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమా నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను. మిత్రులారా, 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పి యావత్ భారతదేశంలో మహిళలంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉంటే దీన్ని కూడా
బట్ట కాల్చి బీదేసి దానిలో కూడా చలిమంటలు కాచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈరోజు మహిళల విషయంలో కూడా ఇప్పటి వరకు బీజేపీలో మహిళా అధ్యక్షురాలు ఉన్నారా? అయ్యా రేవంత్ రెడ్డి గారు 1978లో మీ ఇందిరా కాంగ్రెస్ పుట్టిన నుంచి ఇప్పటి వరకు ఈ భారతదేశంలో దాదాపు 48 సంవత్సరాలు అధ్యక్షులుగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. అది ఇందిరాగాంధీ గారా, రాజీవ్ గాంధీ గారా, లేకుంటే సోనియా గాంధీ గారా, మీ కుటుంబమే 48 సంవత్సరాలు అధికారంలో ఉన్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. మరి ఈరోజు కొత్తగా మీరు రాజకీయాలు చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ఎప్పుడైనా ఒక సామాన్య వ్యక్తులు కార్యకర్త నుంచి దేశ ప్రధానమంత్రి వరకు రాష్ట్రపతి వరకు ఎదిగినటువంటి ఏకైక పార్టీలో అవకాశం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా, ఈరోజు మా రాష్ట్రపతి గారు ఇదే మాదిరిగా అనేక రాష్ట్రాలు ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు అనేక కేంద్ర మంత్రులు ఈరోజు సామాన్య కార్యకర్తలుగా ఉన్నవారు ఉన్నారు. పార్టీ అధ్యక్షులు ఈరోజు పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి గత చరిత్రలో వెంకయ్యనాయుడు వరకు ఎవరిని తీసుకున్నా ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చినటువంటి వ్యక్తులు దేశ పార్టీ అధ్యక్షులుగా పనిచేసింది చరిత్ర మాకున్నది, మా భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మీలాగా ఒకే కుటుంబం చుట్టూ గాంధీ కుటుంబం చుట్టూ గాంధీ కుటుంబమే అధ్యక్షులుగా ఉండాలనే ఆలోచన విధానం మాది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముందు బహుశా రేవంత్ రెడ్డి గారు కొత్తగా పార్టీలోకి వచ్చారు కాబట్టి చరిత్ర పూర్తిగా తెలియనట్టుంది. అది గాంధీ కుటుంబంకి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ, వారు మాత్రమే అధ్యక్షులుగా ఉండేటువంటి పార్టీగా మీరు ఒకసారి తెలుసుకోవాల్సిందిగా నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మహిళా రిజర్వేషన్ 26 వరకు ఉన్నది కదా, ఎందుకు మీరు ఈరోజు ఇమీడియట్గా తీసుకొచ్చారని ఒక మాట అన్నారు. ఈరోజు ఇమీడియట్గా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేయగలిగితేనే 2029 పార్లమెంట్ ఎన్నికల వరకు ఇది మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే పాసిబిలిటీ ఉన్నది. 26 తర్వాత చేస్తే అది 34కి షిఫ్ట్ అవుతుంది. మరి 2034 వరకు ఒక 5 సంవత్సరాలు ఈ రిజర్వేషన్ని పోస్ట్పోన్ చేయడం ఇష్టం లేక మహిళలకు న్యాయం జరగాలని వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లుని పాస్ చేసి మహిళలకు వెంటనే ప్రాతినిధ్యం కల్పించాలని, అదే మాదిరిగా ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఇమ్మీడియట్గా చేస్తే 5 సంవత్సరాల ముందుగానే వారికి అవకాశాలు కల్పించవచ్చన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎక్స్పర్టైజ్ చేసి ఇమ్మీడియట్గా డీలిమిటేషన్ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తుంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ విధానం ఏందో ఒకసారి దయచేసి స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మహిళలకు ఓటు హక్కు కాంగ్రెస్ పార్టీ కల్పించిందట. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి. 1919లోనే బ్రిటిష్ పాలనలోనే మొంటగు ట్రాన్స్పోర్ట్ రిఫార్మ్స్లో 1819 సంవత్సరంలోనే మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి చరిత్ర ఉన్నది. ప్రతిదీ మీ ఖాతాలో అప్పుడు బ్రిటిషర్స్ చేశారంటే బ్రిటిషర్స్ పార్టీ మాది కాబట్టి మేమే చేశామని చెప్పుంటాడు. బహుశా మరి చదివి ఇది బ్రిటిషర్స్ పార్టీ కాబట్టి బ్రిటిషర్స్ మేమే మా సంతతి అని చెప్పేసి చెప్పుంటారు. మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత గతం నుంచి భారతదేశంలో ఉన్నదన్న సంగతి నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు రకరకాల అబద్ధాలు, డీలిమిటేషను, ఏదో పన్ను మొత్తము కడితే ఓటు హక్కు, ఏ రేషియోలో పన్ను? నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు పన్నులు కట్టే విధానం తోటి ఓటు హక్కు కల్పించాలనంటే పేదవాడిని ఓటు హక్కు నుంచి దూరం చేయాలని అనుకుంటున్నారా? మరి చెప్పిన ఇది పేదవారిని ఓటు హక్కును కల్పించాలి, పేదవారికి ఓటు హక్కుని మీరు దూరం చేయాలన్న ఆలోచన విధానం మీది, మీ విధానం ఏందని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడే మిత్రుడు చెప్తా ఉన్నాడు 83 అమెండ్మెంట్ అని. 84 అమెండ్మెంట్ 84 వాజ్ బీన్ డ్రాన్ బై భారతీయ జనతా పార్టీ దెన్ వాజ్పేయి. ఆ రోజు అప్పుడున్నటువంటి అమెండ్మెంట్ గతంలో ఇందిరాగాంధీ గారు చేసినటువంటి అనేకమైనటువంటి తప్పుడు
అంశాలకు రెక్టిఫై చేయడానికి మరి ఆ రోజు 83 అమెండ్మెంట్ ద్వారా వారు చేసిన తప్పిదాలను కరెక్ట్ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. మిత్రులారా, ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు హైబ్రిడ్ ప్రతిపాదన ద్వారా జిఎస్డిపి ద్వారా ఓటు హక్కు అంటున్నారు కదా. అంటే జిఎస్డిపి ద్వారా ఓటు హక్కు కల్పించాలని ఆలోచన చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే రెవెన్యూ కట్టని ప్రాంతాల్లో మీరు ఓటు హక్కు లేకుండా అక్కడ డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరగకుండా రిప్రజెంటేషన్ తగ్గించాలన్న ఆలోచన ఇది ఎవరి ఆలోచన అని అడుగుతా ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అడుగుతా ఉన్నాను. మీ జిఎస్డిపి అంటే పన్ను కట్టిన వాడికి ఓటు హక్కు, పన్ను కట్టిన చోటనే ఎక్కువ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఇప్పుడు ఆదిలాబాద్లో మహబూబ్ నగర్లో సీట్లు తగ్గించేసి హైదరాబాద్ చుట్టూ మరి ఒకవేళ మీకు అసెంబ్లీలో మీరు అదే ప్రతిపాదిక మీద మీరు అసెంబ్లీ డీలిమిటేషన్ చేయాలనుకుంటే చెప్పండి. అది మేము అసెంబ్లీలో ఇదే ప్రతిపాదిక మీద మేము డీలిమిటేషన్ చేస్తామంటే ఆదిలాబాద్ మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలకు రెవెన్యూ కట్టలేనటువంటి ప్రాంతాలకు జిఎస్బి ఇవ్వలేనటువంటి ప్రాంతాలకు మీరు సీట్లు తగ్గించి నేను కేవలం హైదరాబాద్ రంగారెడ్డికి మాత్రమే సీట్లు పెంచిన ఆలోచన విధానం అయితే చెప్పండి. అది అంటే మీ విధానం ఒక రకం, కేంద్ర విధానం ఒక రకం, ఇష్టానుసారంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాట్ ఈస్ దిస్ ప్రపోజల్? బూడగుండుకు మోకాలకు బూడేసినట్టున్నది. నీ కథ ఏంది? ఎందుకోసం ఇట్లా నువ్వు ఇష్టానుసారంగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నావు? ఎక్కడ రాజ్యాంగంలో రచించినటువంటి కొత్త అంశం తీసుకొచ్చి జిఎస్డిపికి లింక్ పెడతా అంటూ నేను జిఎస్డిపి ఎప్పుడు ఒక రకం ఉంటుందా? ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి జిఎస్డిపి వచ్చే సంవత్సరం మారొచ్చు, ఇంకో రాష్ట్రం పెరగవచ్చు, ఒక రాష్ట్రం తగ్గొచ్చు. ఏ బేసిస్ మీద జిఎస్డిపిని నువ్వు బేస్ చేసేసుకొని డీలిమిటేషన్కి లింక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావో మరి ఇది ఎక్కడ చదువుకొని మీరు మాట్లాడుతున్నారో, మీరు ఎవరు మీకు ప్రపోజల్ ఇచ్చినారో మరి ఒకసారి మీరు దీన్ని ఒకసారి కరెక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏందోనంటే పన్నులు మేము కడితే సీట్లు ఓట్లు అని అంటే అది ఆ విధానము రేవంత్ రెడ్డి గారి విధానము, కాంగ్రెస్ పార్టీ విధానము. నేను గతంలో కూడా చెప్పినా, మీరు ఆర్టీజీఎస్ అంటే రేవంత్ టు గాంధీ సెటిల్మెంట్, ఆర్టీజీఎస్ అంటే రేవంత్ టు గాంధీ సెటిల్మెంట్ ఫర్ యువర్ వెల్ఫేర్. నీ సీటు కాపాడుకోవడానికి నువ్వు చేసేటువంటి ఆర్టీజీఎస్లు భారతీయ జనతా పార్టీలో ఉండవు. భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానంతో ముందుకెళ్ళదు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం, సంక్షేమం కోసం, అన్ని ప్రాంతాల సమన్యాయం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఆలోచన విధానం అన్న సంగతి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు మరి కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ తెలియకుండా, లా మేకింగ్ ప్రొసీజర్ తెలియకుండా ఇష్టానుసారంగా గాలి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్య గాలి మోటార్లు ఎక్క తిరుగుతూ ఉన్నారు, గాలి మాటలు ఎక్కువ మాట్లాడుతున్నట్టుగా అవపడతా ఉన్నది. మీరు మాట్లాడేటువంటి ఈ రాజ్యాంగబద్ధంగా మీరు మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఎలాంటి బేస్లెస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల మీ స్థాయికి అది తగదు. దయచేసి మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రజల్ని తప్పుదో పట్టించొద్దు అని చెప్పేసి మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక మాట అంటున్నారు, రిజర్వేషన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటూ సుప్రీంకోర్టు చెప్పింది 50% రిజర్వేషన్ మెరిట్ అని చెప్పేసి దానికి లింక్ పెడతా ఉన్నారు. నేను ఒకటి అడుగుతాను, ద ఆర్టికల్ 330 and 332 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్లీ డిఫైన్స్ ద SC/ST ప్రపోర్షనల్ పాపులేషన్ ప్రకారమే బేస్డ్గానే డీలిమిటేషన్ జరగాలని చాలా స్పష్టంగా రాజ్యాంగం చెప్తా ఉంటే SC/ST పాపులేషన్ని బేస్ చేసుకోకుండా మీరు ఆర్టికల్ 330కి 332కు విరుద్ధంగా ఇష్టానుసారంగా మీరు ఏదో సుప్రీంకోర్టు అని అదని మాట్లాడుతూ ఉన్నారు. అసలు దానికి లింకే లేదు. మీరు మాట్లాడే మెరిట్కి మీరు ఇక్కడ చెప్పేటువంటి డీలిమిటేషన్కి ఏమన్నా లింక్ కానీ ఏదన్నా ఒక మరి కనీసం ఒక బేస్ కానీ లేకుండా మీరు మాట్లాడడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి మాట్లాడతారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ని పూర్తిగా గాలి కుదిరేసి మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఏ రోజు కూడా మీరు పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డోనర్స్ అని ఒక శాఖను క్రియేట్ చేసి దానికి కిషన్ రెడ్డి గారిని మంత్రిగా అపాయింట్ చేసి ఆ ప్రాంత అభివృద్ధి కోసం అనేక వేల కోట్ల రూపాయలు ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టి ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతం అంతా గెలిచి జెండా కాషాయ జెండా ఎగిరేస్తే ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోయిందన్న సంగతి దయచేసి గుర్తు చేసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతా కూడా ఈరోజు ఏదో ఒక కాంట్రవర్సీ చేసి నేషనల్ పాలిటిక్స్లో అట్రాక్ట్ కావాలనే ఆలోచనతో ఉన్నట్టు కనపడతా ఉన్నది. కాబట్టి సౌత్కి అన్యాయం చేసి నార్త్కి ఇండైరెక్ట్గా ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడి నీవు నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కుర్చీ మీద కన్నేసి చేస్తున్నటువంటి ఒక జగన్ నాటకం ప్రజలు గమనిస్తున్న సంగతి కూడా నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఆ రోజు ఆర్టికల్ 81, 82 చదివితే చాలా స్పష్టంగా డిలిమిటేషన్ గురించి చాలా డిఫైన్ చేసినటువంటి అంశాలు చెప్తా ఉన్నాను. ఆ రోజు 42nd అమెండ్మెంట్ ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి ఆ 42nd అమెండ్మెంట్లో జ్యుడిషియల్ రివ్యూని తక్కువ చేసి కోర్టుని కంట్రోల్ చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఫండమెంటల్ రైట్స్ని పూర్తిగా కాలరాసినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ 42nd అమెండ్మెంట్లో ఫెడరల్ స్ఫూర్తిని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసి ఆ రోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి చట్టాలను మరి కేంద్రంతో లింక్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి హక్కుని కాలరాసినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలాంటి 42nd అమెండ్మెంట్కి మరి వ్యతిరేకంగా ఆ రోజు మరి 84th అమెండ్మెంట్ తీసుకొచ్చింది వాజ్పేయి గారు. మరి ఆ వాజ్పేయి గారు తీసుకొచ్చిన అమెండ్మెంట్ ద్వారానే ఈరోజు భారతదేశంలో మరి మీరు తెచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చినటువంటి ఈ భారతదేశ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మీరు అమెండ్మెంట్కి విరుద్ధంగా మరి ఆ రోజు వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కరెక్షన్ చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. దాదాపు ఈ దేశంలో అత్యధికంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. సిఏ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, అది కాంగ్రెస్ పార్టీ అమెండ్మెంట్స్లా తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కదా పార్టీ అమెండ్మెంట్ చేసుకున్నట్ల కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి అత్యధికంగా ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు అమెండ్మెంట్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాలు ఉన్నటువంటి మరి టర్మ్ని ఎంపీ టర్మ్ని 6 సంవత్సరాలు చేసి ఆ 42 అమెండ్మెంట్లో అనేకమైనటువంటి మరి చట్టాలు తీసుకొస్తే మళ్ళీ వాజ్పేయి గారి ప్రభుత్వం దాన్ని మళ్ళీ 5 సంవత్సరాలకు మరి రివర్స్ చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు సెకండ్ సిటిజన్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఈరోజు ఈ డిలిమిటేషన్స్, ఈ సర్వ్ ఇవన్నీ కూడా కరెక్షన్స్ చేసి భారతీయ జనతా పార్టీ ఒక ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ సురక్షిత కోసం, రక్షణ కోసం, సంక్షేమం కోసం, ఈ ప్రాంత మరి క్షేమం కోసం ఆలోచన చేయకుంటే ఈరోజు హిందువులే సెకండ్ సిటిజన్ మారేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈరోజు సర్ని తీసుకొచ్చి ఈరోజు డీలిమిటేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేషన్ని, మహిళా రిప్రజెంటేషన్ని పెంచి ఈ ప్రాంత సురక్షితంగా ఉన్నారన్న ఆలోచనతో తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలు ఈ దేశ ప్రజల కోసం, సంక్షేమం కోసం అన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అంటే ఒక నిర్వచనం గుర్తొస్తుంది. CONGRESS. సి అంటే క్రియేటింగ్, ఓ అంటే అబ్స్టకల్ ఫర్, ఎన్ అంటే నేషన్, జి అంటే గ్రోత్, ఆర్ అంటే రిప్రజెంటేషన్, ఈ అంటే ఎంప్లాయ్మెంట్, ఎస్ అంటే సౌత్ స్టేట్స్. అంటే కాంగ్రెస్ అంటే క్రియేటింగ్ అబ్స్టకల్స్ ఫర్ నేషన్స్ గ్రోత్, రిప్రజెంటేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ సౌత్ స్టేట్స్. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రేమ ఈ ప్రాంతం మీద లేదు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రికి లెటర్ రాస్తా అని చెప్పి ఒక లెటర్ రాస్తా ఉన్నాడు. అయ్యా మరి ఈ లెటర్ సంగతి దేవుడు ఎరుగు. మీరు ముందు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి, ఈ ప్రాంత అభివృద్ధిని పక్కన పెట్టి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి అంశాలను పక్కన పెట్టి పూర్తిగా పాలన చేతగాక, పాలన గాలి కొదిలేసి మీరు దేశ రాజకీయాలను పట్టుకొని లెటర్ రాస్తే దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి మరి ఈ డైవర్షన్ టాక్టిక్స్ని బంద్ చేసి మీరు మీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని మానుకోవాల్సిందిగా నేను హితవు పలుకుతా ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు అనేకమైనటువంటి అంశాలు, ఈరోజు డీలిమిటేషన్ చాలా స్పష్టంగా ఈ ప్రాంత దక్షిణాది భారతదేశానికి లబ్ధి చేకూరే విధంగా ఒక మంచి ఫార్ములాను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉండాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని గౌరవించండి. ఈ చట్టానికి మీరు మద్దతు పలకండి. రేపు పార్లమెంట్లో ఈ చట్టానికి మద్దతుగా నిలబడాల్సిందిగా ఈ కాంగ్రెస్ పార్టీకి హితవు పలుకుతూ, మీరు తప్పుడు విధానాన్ని, మీ తప్పుడు ఆలోచన విధానాన్ని
మీ నరేషన్ని తప్పుడు నరేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా దీన్ని మీ ఆలోచన విధాన్ని ఖండిస్తూ మరి ఇంత మంచి మరి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ వీరన్నిటికీ కూడా దోహదపడి వీరంతా కూడా మరి బిల్లుకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు నేను చెప్పింది అదే. దక్షిణాది ప్రాంతాలకి ఒక్క సీటు కూడా తగ్గలేదు. గతంలో మీరు ఇచ్చినటువంటి 24% ఏదైతే ఉన్నదో అదే పాపులేషన్ బేసిస్ మీరు చేసినట్టు 1962లో 72లో 52లో మీరు తీసుకొచ్చినటువంటి డీలిమిటేషన్ ప్రొసీజర్ని ఫాలో చేస్తే ఈ ప్రాంతంలో సీట్లు తగ్గుతాయి. తెలంగాణలో కేవలం ఇదే ప్రపోర్షనేట్గా మనం తీసుకెళ్తే తెలంగాణలో మరి 3 సీట్లు 24 సీట్లు మాత్రమే వస్తాయి. అంటే 2 సీట్లు వస్తాయి, 2 సీట్లు తగ్గుతాయి. వేరాస్ ఇప్పుడు ఈ కొత్త మోడల్ ప్రకారం 53% మోడల్ ప్రకారం 26 సీట్లు అవుతాయి. అంటే దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసేటువంటి మరి ప్రపోజల్ వల్ల 198 సీట్లతోటి ఈ దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి మోడల్, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసేటువంటి మోడల్ ప్రకారం చేస్తే మనకు కేవలం 159 సీట్లే. అంటే దాదాపు ఈ ప్రాంతానికి 39 సీట్లు తగ్గుతాయి. వాళ్ళది ఆలోచన విధానం దక్షిణాదికి అన్యాయం చేయాలన్న ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. దాన్ని కూడా రాజకీయం చేసేసి ఏదో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఇది క్లారిటీ వచ్చింది. ఇంకా మేము కూడా ప్రజల్లోకి దీన్ని స్పష్టంగా తీసుకెళ్తాం. అదే చెప్తా ఉన్నాను. డీలిమిటేషన్ సెపరేట్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సెపరేట్ బిల్లు. ఇప్పటివరకు నేను చెప్పింది కూడా ఈరోజు 1962, 72, 52, 62, 72లో జరిగిన డీలిమిటేషన్ ప్రకారం ఈ ప్రాంతంలో సీట్లు తగ్గాయి. ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసేటువంటి దీని ప్రకారం, ఈ కొత్త డీలిమిటేషన్ చట్టం ప్రకారం ఈ ప్రాంతంలో సీట్లు పెరగడమే కాకుండా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నది. రాజ్యాంగంలో రాసినటువంటి 30, 32 ఆర్టికల్లో రాసినటువంటిది ప్రపోర్షనేట్ ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేషన్ పెంచాలి. కాబట్టి మరి మహిళలకు కూడా రిప్రజెంటేషన్ ఈరోజు 850 సీట్లు. ఎందుకంటే ఆ రోజు 58 కోట్ల మంది జనాభాకి 542 సీట్లు ఉంటే ఈరోజు 140 కోట్ల జనాభాకి మరి ఆ సమతుల్యం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మరి కేవలం 50% మాత్రమే పెంచి కనీసం ఆ 50%లో అయినా కొత్త రిప్రజెంటేషన్ అంటే దాదాపుగా పెరిగినటువంటి 200 పైచిలకు ఆ సీట్ల ద్వారా మరి ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా లబ్ధి చేకూర్చాలని భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో మరి న్యాయం చేయాలని, అన్ని ప్రాంతాలు సమతుల్యంగా అన్ని ప్రాంతాలు మరి ప్రపోర్షనేట్గా మరి పెరగాలని చెప్పి ఉద్దేశం తీసుకొచ్చిన చట్టం ఇది. దీనివల్ల సౌత్ స్టేట్స్కి లబ్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.